దేవీ శరణవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి కదా. అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం కూడా పూజలు నిర్వహించడం అయితే జరుగుతుంది. మన ఛానల్లో రోజు కూడా లైవ్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కలశ స్థాపన, అదేవిధంగా అఖండ దీపంతో పాటుగా గణపతి పూజ, అదేవిధంగా అమ్మవారికి పూజ ఎలా నిర్వహించారు, అమ్మవారి అష్టోత్తరాలను చదువుతూ కుంకుమార్చన అనేది ఏ విధంగా చేయడం జరిగింది అనేది అయితే మన ఛానల్లో లైవ్ ద్వారా అయితే అందజేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూసేయండి లైవ్ కూడా. మన ఛానల్లో ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం అయితే మన ఛానల్లో లైవ్ అయితే ఉంటుంది. అదేవిధంగా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ కూడా అటెండ్ అవ్వండి. లైవ్ చూస్తూ కూడా మీరు ఇంట్లో ఈజీగా పూజ అనేది అయితే చేసుకోవచ్చు. బాలా త్రిపుర సుందరి అమ్మవారు శ్రీ విద్యా ఉపాసనలో మొదటి దశలో ఆరాధించబడే దేవి. చిన్నపిల్లల అమాయకమైన ముఖాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అమ్మవారిని బాలా అని పిలవడం అయితే జరుగుతుంది. చిన్నపిల్లల ముఖాన్ని కలిగి ఒక చేతిలో పాశం, మరొక చేతిలో అంకుశం, మిగతా 2 చేతులలో పంచదళ పద్మం మరియు చెరుకు విల్లును కలిగి ఉంటుంది. అదేవిధంగా 5 బాణములను ధరించి అమ్మవారు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 బాణాలు మన ఇంద్రియాలను సూచిస్తూ ఉంటాయి. ఒకప్పుడు త్రిపురాసురులు అనే 3 రాక్షసులు లోకాలకు అన్యాయం చేస్తున్న పక్షంలో వారిని సంహరించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా తామకు శక్తి లేదు అని గ్రహించారు. అప్పుడు ఆదిపరాశక్తి ఒక దివ్యమైన రూపాన్ని దాల్చింది. ఆ రూపమే బాలా త్రిపుర సుందరి. ఆమె తన దివ్యాస్త్రాలతో రాక్షసులను జయించింది, త్రిపురాసులను సంహరించింది కాబట్టి అమ్మవారిని త్రిపుర సుందరి అని పిలవడం జరుగుతుంది. ఇంత చిన్న వయసులోనే విశ్వశక్తిని ప్రదర్శించింది కాబట్టి బాలా త్రిపుర సుందరి అని పిలవడం కూడా జరుగుతుంది. బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ప్రార్థించడం వలన చదువు, విజయం లభిస్తాయి. అమాయకమైన హృదయం మరియు శాంతి వస్తుంది. పిల్లలు భయం లేకుండా ధైర్యంగా ఎదుగుతారు. మనసు పవిత్రమై మంచి ఆలోచనలు కలుగుతాయి. మన ఛానల్లో దేవీ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా లైవ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా. నోటిఫికేషన్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించింది, అదేవిధంగా మీరు ఇంట్లో పూజ అనేది ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి వీడియోని. శ్రీమాత్రే నమః అని అయితే కామెంట్ చేయండి. ప్రతిరోజు కూడా మన ఛానల్లో లైవ్ ద్వారా అయితే పూజ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం లైవ్ ద్వారా అయితే మీకు లభిస్తుంది. నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారికి ఏ రోజు ఏ అలంకరణ విజయవాడలో జరగనుంది, అదేవిధంగా ఎటువంటి నైవేద్యాలను సమర్పిస్తారు, ఏ దానాలు చేయాలి, ఏ పూలతో అమ్మవారిని పూజించాలి, ఏ రంగు వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించాలి అనేది అయితే మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాము. అది కూడా ఒకసారి చూసేయండి. రోజు పూజ చూస్తూ కూడా మీరు అమ్మవారిని దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లోనే పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వీలుగా అయితే లైవ్ అప్లోడ్ చేస్తున్నాము. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా నోటిఫికేషన్స్ కోసం. ఈరోజు ఈవినింగ్ కూడా లైవ్ ఉండబోతుంది. లైవ్ కూడా అటెండ్ అవ్వండి. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః.